చిరంజీవి అంటే చిరకాలం జీవించువాడు అని అర్థం. భూమి మీద 7 చిరంజీవులున్నారని చెప్తారు. వాళ్ళని సప్త చిరంజీవులు అంటారు. ఈ సప్త చిరంజీవులలో ఒకడు అశ్వత్థామ. కథ గురించి తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దాం. 18 రోజుల పాటు కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. ఇరు పక్షాల వారు చాలామంది మరణించారు. ఎందరెందరో మహావీరులు మరణించారు. గదాయుద్ధంలో భీముడు తొడలు విరగొట్టడంతోనే దుర్యోధనుడు కూడా నేలకూలిండు. ఆనాటికి కురురాజుల పక్షాన మిగిలింది ఒకే ఒక్క వీరుడు. ఎవరు? అశ్వత్థామ. కొడుకులందరూ చనిపోయి, బంధుబలగము చనిపోయి, వీరులందరూ చనిపోయి నిరాశ నిస్పృహలతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. తన తండ్రి ద్రోణుని పాశవికంగా చంపినారని, వీరుడైనటువంటి దుర్యోధనుని మోసపూరితంగా నేల కూల్చారని ఈకారజ్వాలతో రగిలిపోతున్నాడు అశ్వత్థామ. ఎలాగైనా పగ సాధించాలనుకున్నాడు. అర్ధరాత్రి పూట అందరూ నిద్రిస్తుండగా పాండవులను చంపుతానని బయలుదేరి ఉప పాండవులను చంపివేశాడు. తలలు తెగి రక్తపు మడుగులో ఉన్న కుమారులను చూసి తల్లడిల్లిపోయింది ద్రౌపది. కంటికి మంటికి ఏకధారగా రోధించింది. ఎంత ఓదార్చినా ద్రౌపది శాంతించలేదు. అప్పుడు అశ్వత్థామ తల నరికివేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అక్షయ తూణీరాన్ని గాంధీవాణ్ణి అందుకొని రథాన్ని అధిరోహించాడు. శ్రీకృష్ణుడు సారథ్యం వహించాడు. రథం వేగంగా పరిగెడుతుంది. అదిగో అశ్వత్థామ, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అంటూ అశ్వత్థామను చూపించి రథాన్ని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు. వెంట తరుముతున్న కృష్ణార్జునులను చూసి వారికి చిక్కరాదని రథాన్ని అధిరోహించి పరుగందుకున్నాడు అశ్వత్థామ. ముందు అశ్వత్థామ రథం, వెనుక కృష్ణార్జునుల రథం. పరిగెత్తి పరిగెత్తి అశ్వత్థామ గుర్రాలు అలసిపోయాయి. ఆగిపోయాడు ఒకచోట. ఒక్క ఉదుటున కిందికి దిగుతున్న అర్జునుడిని చూశాడు అశ్వత్థామ. ఇలాగూ తన ప్రాణాలు పోతాయి, అందులో సందేహం లేదు అనుకున్నాడు. అదే సమయంలో పాండవుల అంతు చూడాలనుకున్నాడు కూడా. ఆలోచించాడు. బ్రహ్మశిరోనామక అస్త్రం ప్రయోగించాలనుకున్నాడు. పర్యవసానాన్ని పట్టించుకోలేదు. ఆచమనం చేసి శుచి అయ్యాడు అశ్వత్థామ. అపాండవమౌగాక అన్నాడు. అనుకున్నట్టుగానే బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడు. ఉగ్ర తేజస్సుతో ఆ మహాస్త్రం దశ దిశలా వ్యాపించింది. సకల ప్రాణికోటికి అంతం చూసి ఆ తేజస్సు చూసి అర్జునుడు కలవరం చెందాడు. ఏం చెయ్యాలో తోచలేదు అతనికి. చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించాడు. కర్తవ్యాన్ని బోధించమని ప్రార్థించాడు. కృష్ణుడు సాలోచనగా చూసి ఇలా అన్నాడు. అర్జున, అశ్వత్థామ బ్రహ్మని శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని ప్రతిఘటించగలిగేది ఒక్కటే, బ్రహ్మశిరోనామకాస్త్రమే. దాన్నే నువ్వు ప్రయోగించు అన్నాడు. మరో మార్గం లేదా అడిగాడు అర్జునుడు. లేదు అన్నాడు కృష్ణుడు. ఆ పరమాత్మ చెప్పినట్టుగానే అర్జునుడు తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. 2 అస్త్రాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. సమస్త లోకాల్ని ఆ జ్వాలలు దహిస్తేస్తున్నాయి. ప్రాణికోటి సర్వం తల్లడిల్లిపోతుంది. ప్రళయకాలం సమీపించి లోకాల్ని ముంచేస్తుందా అనిపిస్తుంది ఆలోచించాడు శ్రీకృష్ణుడు. తన అస్త్రాన్ని ఉపసంహరించవలసిందిగా చెప్పాడు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామకు అస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. అందుకనే ఆ అస్త్రాన్ని దారి మళ్లించి ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపైకి తోలాడు. బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలోని పిండాన్ని శతవిధాలా వేధించసాగింది. ఆ బాధను తట్టుకోలేక ఉత్తర గగ్గోలుగా ఏడుస్తూ శ్రీకృష్ణుని ఆశ్రయించింది. శ్రీకృష్ణుడు యోగమాయతో ఆ పిండాన్ని రక్షించాడు. అర్జునుడు అణచుకోలేని కోపంతో అశ్వత్థామ మీద దాడి చేశాడు. పట్టుకున్నాడు అతన్ని. పట్టుకుని రథచక్రానికి కట్టాడు. ద్రౌపది దగ్గరకు తీసుకుని వెళ్లేందుకు రథాన్ని అధిరోహిస్తుంటే వారించాడతన్ని కృష్ణుడు. చక్రానికి కట్టి అశ్వత్థామని ప్రాణాలతో ఉంచడం పద్ధతి కాదు. ఇలాంటి దుర్మార్గుణ్ణి వెంటనే చంపేయాలి, చంపేయి అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ఆలోచిస్తూ తలంచుకొని నిల్చున్నాడు. అర్జున, ఆలోచించకు. ఈ అశ్వత్థామ అతి దారుణానికి ఒడిగట్టాడు. నిరపరాధుల్ని, ఉపపాండవుల్ని చంపాడు. నిద్రించేవాణ్ణి, బాలుణ్ణి, విరథుణ్ణి, శరణాగతుణ్ణి, జడుణ్ణి, ఉన్మత్తుణ్ణి, భయపడేవాణ్ణి చంపకూడదంటుంది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకుని కూడా ఈ అశ్వత్థామ చేయరాని పనిచేశాడు. ఇలాంటి వాణ్ణి క్షమించకూడదు.
నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకో, చంపే రెచ్చగొట్టాడు కృష్ణుడు. అయినా అర్జునుడు అందుకు సిద్ధపడలేదు. అంతు చిక్కక చూస్తున్న కృష్ణుడితో అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. కృష్ణ, ఎంత చెడ్డ ఈ అశ్వత్థామ నా గురుపుత్రుడు. గురుపుత్రుడు గురువుతో సమానం అంటారు. అందుకని చంపలేకపోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో విన్నవించాడు కృష్ణునికి. ఆఖరికి రథానికి కట్టిన అశ్వత్థామతో పాటుగా ద్రౌపదిని చేరుకున్నాడు అర్జునుడు. శవానికి కట్టినట్టుగా రథచక్రానికి కట్టి ఉన్న అశ్వత్థామను చూసింది ద్రౌపది. జాలి చెందింది. తన కుమారులను చంపాడు, కడుపు శోకాన్ని రగిల్చాడు. అయినా అశ్వత్థామ పట్ల ఆ క్షణం ద్రౌపదికి చెప్పలేనంత దయ కలిగింది. నమస్కరించింది అతనికి. అర్జునుడితో ఇలా అంది, దయచేసి గురుపుత్రుడిని వదిలిపెట్టండి. అశ్వత్థామ బ్రాహ్మణుడు, పైగా ధనుర్వేదాన్ని పాండవులకు సంపూర్ణంగా నేర్పిన మహాత్ముడు ద్రోణాచార్యుని కొడుకు. అతన్ని చూస్తుంటే ద్రోణాచార్యుని చూస్తున్నట్టుగానే ఉంది. అతన్ని సంహరించడం గురువుని సంహరించడం లాంటిది. వద్దు, అతన్ని విడిచిపెట్టండి అన్నది ద్రౌపది. వినలేదెవ్వరు. అర్జునుడు కూడా ముఖాన్ని పక్కకు తిప్పుకుని నిల్చున్నాడు. స్వామి, నా మాట విను. అశ్వత్థామను విడిచిపెట్టు. నువ్వు అతన్ని సంహరిస్తే పుత్రశోకంతో అతని తల్లి కృపి మరణిస్తుంది. ఆ పాపం మనకి వద్దు. బ్రాహ్మణ శోకం ఎవరికీ మంచిది కాదు అన్నది ద్రౌపది అర్జునుడితో. అర్జునుడు స్పందించలేదు. అప్పుడు ద్రౌపది కృష్ణుని ప్రార్థించింది. అన్నా, నువ్వైనా చెప్పు, బ్రాహ్మణ వధ కూడదు కదా అన్నది. కృష్ణుడు అర్జునుని సమీపించి, అశ్వత్థామ తలలో విలువ కట్టలేని మణి ఒకటి ఉంది. అది కేశాలతో పాటు పుట్టిన శిరోమణి, గొప్ప మహిమ కలది. శిరోజాలు కోసి ఆ మణి తీసుకో చెప్పాడు కృష్ణుడు. తల కొరిగి అవమానించడం, అతని సర్వస్వాన్ని హరించడం, అతన్ని దేశం నుండి వెళ్ళగొట్టడం బ్రాహ్మణుల దండనలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆలోచించకు, చెప్పిన పని చెయ్యి అన్నాడు కృష్ణుడు. అర్జునుడు అందుకు సిద్ధమయ్యాడు. కృపాణంతో అశ్వత్థామ శిరోజాలు కోశాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న అతని తలలోని దివ్యమణిని చేజిక్కించుకున్నాడు. తృప్తి చెందాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. అశ్వత్థామ కట్లు విప్పి విడిచిపెట్టాడతన్ని. అశ్వత్థామ తలలో ఉన్న మణి వల్ల అతనికి ఏ రోగాలు రావు, అపజయము ఉండదు. అందుకే అశ్వత్థామ తలలోని మణిని తీసుకున్న తర్వాత కృష్ణ భగవానుడు అతన్ని శపించాడు. శరీరమంతా చీము నెత్తురు ఓడుతున్న రోగంతో 3000 సంవత్సరాల పాటు జీవించు అని కృష్ణ భగవానుడు శపించాడు అశ్వత్థామను. అతడు ఆ రోగబాధ పడలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడల్లా పరశురాముడు అతని బాధని తగ్గిస్తాడు. రాబోయే కల్కి అవతారంలో అతని అవసరం ఉంది. శ్రీకృష్ణుడు శపించిన 3000 సంవత్సరాలు గడిచిపోయినందువల్ల అతడు రుద్రాంశ సంభూతుడు కనుక హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తూ చిరంజీవిగా గడిపేస్తున్నాడు. అతని తపప్రభావం వలన రాబోయే మన్వంతరంలో అతడు 7 ఋషులలో ఒకడుగా వెలుగొందుతాడు. ఇదండి పిల్లలు, 7 చిరంజీవులలో మొదటివాడైన అశ్వత్థామ కథ. ఇది మీ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కథలో ఒక అద్భుతాన్ని ఆస్వాదించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి.